ధరణి చికెన్ బాగుంది, నాన్నకి కూడా సరిగ్గా పెట్టు సరేనా? టాబ్లెట్ టైంకి వేయి. ఇందులో చికెన్ ఉంది, తీసుకెళ్లి మంచిగా శుభ్రంగా తినేసేయండి. బావ ఆల్రెడీ తినేసి వెళ్ళాడు, నేను కూడా తిన్నాను సరేనా? ఏంటి మావయ్య? అయింది, ఏమైనా కోత చేసావమ్మా? అంటే కూరగాయలు ఏం లేవుగా మావయ్య, ఏం వండలేదు. మా అమ్మ పంపించిన కారప్పొడి ఉంది, అదేసి కొంచెం నూనె వేసి పెట్టమంటారా? కారప్పొడా? నానా ఇక్కడ పడుకున్నావేంటి? అన్నం తిన్నావా? ఎక్కడండి, తినమంటే తిననే తినరు టైంకి. ఒక్కొక్కసారి అయితే నేను అడిగింది కూడా మర్చిపోయి అదేంటమ్మా నాకు అన్నం పెట్టలేదని అంటారు. ఒక్కోసారి తిన్నారా అంటే అయ్యో తినలేదమ్మా అంటారు. అసలు ఏం చెప్పలేకపోతుంది, ఈ మధ్య ఆయనకి ఏం గుర్తు కూడా ఉండట్లేదండి సరిగ్గా. ధరణి నా గిఫ్టెడ్ బ్లూ పెన్ ఎక్కడ ఉంది? చిన్న పైన వాదం ఆ పెన్ అక్కడ పెట్టాక బీద మీద, ఎవరు పట్టుకోవద్దని ఎవరు తీసుకోవద్దని అక్కడ పెట్టాక బీద మీద, అక్కడ నేను చూడు ఒకసారి. పోయిన వారం పైన వాదం. ఏంటండి, ఏం కావాలి మీకు? అక్క అక్క ఏంట్రా అలా దొడిదారిలో వస్తున్నావు? నుంచి రావచ్చు కదా. నేను మాట్లాడొస్తాను. బాగు ఏ నువ్వురా. బాక్స్ ఏంట్రా? చికెన్ 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 కర్రీయా? ఖాళీ బాక్స్ పంపించావండి. తింటే ఎలా ఉంటుంది కావచ్చు. ఏంటమ్మా తింటే ఎలా ఉంటుంది బామర్ది జోకులు వేస్తున్నాడు, తింటే ఎలా ఉంటుంది? నేనేం చేశాను, నన్ను ఎందుకు కొడుతున్నారు? మా నాన్నకి మధ్య మధ్య వచ్చిందా? మరి వారం క్రితం నేను ఈ పెన్ ఎక్కడ పెట్టానో గుర్తుండి మరి అలా చెప్పాడు మా నాన్న. ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నావని ఫోన్ చూడకమ్మా తొందర పడుకోని అన్నాడు. తొందర లేచి ఇల్లు ఉడ్చుకోండి అమ్మా అంటాడు. అంటే అది కూడా చెప్పొద్దా పెద్దోళ్ళు? పిల్లలిద్దరినేమో హాస్టల్ వేసావు, నీ ఇష్టానుసారం ఉంటేనే ఇలా కళ్ళ ముందు ఉన్నప్పుడే కనపడతారు పెద్దోళ్ళు, తర్వాత మనం పిలిచినా కనపడరు. నాడు లేదండి, ఇంకెప్పుడు ఇంకొకసారి అలా చేయనండి. మామయ్య గారు ఇంకెప్పుడు ఇలా చేయనండి, నేను మంచిగా చూసుకుంటాను మిమ్మల్ని. మీరు నా మంచి కోసం ఎన్నో మాటలు చెప్పారు, కానీ నేనే వినిపించుకోలేదు. మీరు చెప్పే ప్రతి మాట నసలాగా ఫీల్ అయ్యాను. ఇక నుంచి అలా చేయను మామయ్య గారు, నన్ను క్షమించండి. థ్యాంక్స్ రా బామ్మది. ఇక్కడ జరుగుతుందంతా చెప్పింది నీ తమ్ముడే. అక్క నువ్వు చేసింది తప్పు, అందుకే నేను వెనకలేను. ఈ తప్పుని మొదట్లో ఆపాలనుకొని అందుకే ఈ విషయాన్ని మొత్తం బావకు చెప్పా. నువ్వు ఇప్పటి నుంచైనా మామయ్యని మంచిగా చూసుకో. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం కనిపించే దేవుళ్ళు ఇంట్లో ఉన్నట్టే, అర్థమవుతుందా? వాళ్ళ జ్ఞానాన్ని ఎక్కడ కొనలేవు నువ్వు. కాబట్టి నాన్న ప్రేమగా చూసుకో సరేనా? సరే అండి. సరే రారా, ఇంటే దింపేస్తా. దొడ్డిదారిని వదిలేయ్ రా. బాయ్ నానా.